గరుడ పురాణానికి అధిపతి శ్రీహరి విష్ణు. హిందూ మతంలో ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడ గరుడ పురాణాన్ని పఠించడం ద్వారా వ్యక్తి యొక్క ఆత్మ మోక్షాన్ని పొందుతుందని నమ్ముతారు. గరుడ పురాణం అనేక వ్యక్తులకు చెందిన కర్మను, వాటి ఫలితాలను గురించి చెప్తుంది. ఎవరైనా సరే ఎటువంటి సందర్భం ఎదురైనా మంచి పనులు చేయాలని ప్రేరేపిస్తుంది. ఇలాంటి గరుడ పురాణంలో కొన్ని మంత్రాలను ప్రస్తావించారు. వీటిని జపించడం వలన వ్యాధుల నుంచి ఉపశమనం, ఆర్థిక లాభాన్ని పొందవచ్చు. గరుడ పురాణం పఠిస్తే జీవితంలో ఎదురయ్యే ప్రతి అడ్డంకి తొలగిపోతుందని నమ్మకం. ఆర్థికపరమైన ఇబ్బందులను తొలగించే మంత్రం ఓం జుం సాహా. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పేదరికం నుంచి తక్కువ సమయంలో బయటపడవచ్చు అని, త్వరలోనే ఆర్థిక ఇబ్బందులు తీరి ధనవంతుడు అవుతాడని నమ్ముతారు. అంతేకాదు గరుడ పురాణంలో శ్రీ విష్ణు సహస్రనామ మహిమా ప్రస్తావన కూడా ఉంది. 6 నెలల పాటు విష్ణు సహస్రనామ పఠనం చేస్తే జీవితంలో ఎదురయ్యే ప్రతి